అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. మార్నింగ్స్ భలే పీస్ఫుల్గా బాగుంటున్నాయండి. అసలు వాకింగ్ చేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. సో వాళ్ళిద్దరిని పెట్స్ ఇద్దరిని నేను బయటికి తిప్పేసి వచ్చాను. మార్నింగ్స్ ఎప్పుడు కూడా కొంచెం టైము ప్లాంట్స్కి స్పెండ్ చేస్తానన్నమాట. అంటే ఏదో అందరూ ఇలా నేను గార్డెన్లో చూసుకుంటాను అలా ఇలా అని కాదు. యాక్చువల్లీ ఏంటంటే అలా వెళ్ళటం వల్ల మనం నైట్ అంతా ఒక రెస్ట్ మోడ్లో ఉంటాం కదా. పొద్దున్న లేచిన వెంటనే మనం ఇలా ప్లాంట్స్తో కనుక కొంచెం స్పెండ్ చేస్తే కనుక కొంచెం రెజ్యూనేట్ అవుతాం అనమాట. కొంచెం ఉత్సాహంగా ఉంటుంది, బాగుంటుంది. ఎన్వైరన్మెంట్లో మనం అలా తిరగటం వల్ల మైండ్ ఫ్రెష్గా పీస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మనం తర్వాత రోజంతటిలో ఎంత పని చేసినా కానీ ఎలా ఉన్నా కానీ మార్నింగ్ టైంలో కొంచెం పీస్ఫుల్గా ఇలా టైం స్పెండ్ చేస్తే కనుక మనకి డే అంతా కూడా చాలా సాఫీగా పీస్ఫుల్గా అండ్ ప్రొడక్టివ్గా ఉంటుంది. ఈ బ్యాంబూని అండ్ లాన్ కూడాను నేను వేయించిన దగ్గర నుంచి కట్ చేయించలేదనమాట. లాన్ వేయించిన దగ్గర నుంచి అయితే ఇది కొంచెం గ్రోత్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. బట్ సరిగ్గా లేకపోతే కనుక ఈవెన్గా లేకపోయినా కానీ అడుగునున్న లాన్ గడ్డి పసుపచ్చగా అయిపోతుంది అనమాట. సో టైం టు టైం కటింగ్ కూడా అవసరం అనమాట. అండ్ బ్యాంబూ అయితే దీపావళి దగ్గరకు వచ్చే టైంకి కట్ చేయిందాం, కొంచెం బాగుంటుంది అనేసి బ్యాంబూ కూడా కట్ చేయించాను. అయితే బొగన్వేలియా పొరపాటున అతను సగం కట్ చేసేసాడు. నేను వద్దు, ఎందుకంటే ఈ టైంలో ఫ్లవరింగ్ గురించే ఉంచాను, వద్దని చెప్పాను అనమాట. ఒక కార్నర్లో కట్ చేశాడు, అయినా పర్వాలేదు అనేసి అలా వదిలేశాను అనమాట. ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి చెప్పమని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి, ఆల్ అబౌట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి చెప్పాలంటే కనుక నాకు యాక్చువల్లీ ఇక్కడ అంత ఎక్కువ పెట్టుకునే ఛాన్స్ లేదనమాట. యాక్చువల్లీ ఇక్కడ సాయిల్ వెదరు అంత బాగోదు. సో దానివల్ల నేను ఎక్కువ ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టుకోలేదు. మందారాలు అంటారా, మందారాలు ఎక్కడున్నా కనుక బాగా వస్తాయి. లైక్ వాటికి వెదర్తో సంబంధం ఉండదు, మంచి సాయిల్ బాగుంటే సరిపోతుందన్నమాట. సో మందారాలు, అది కూడా దేశవాళీ మందారాలు అయితేనే బాగా ఎక్కువగా రెగ్యులర్గా పూస్తూ ఉంటాయి. బొగన్వేలియా వాటికి అంత పెద్ద కేర్ అవసరం ఉండదు. మిగతా గులాబీలకి ఎట్లాంటివి అంటారా, గులాబీ అయితే నేనైతే ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక ఇయర్ వరకు కంటిన్యూ తీసుకొచ్చాను, వేశాను. పైన మేడ పైన పాట్స్ ఉండేవి, దాని నిండా హైబ్రిడ్వి ఇంకా దేశవాళీ రెండు వేసామన్నమాట. అయితే ఇక్కడ వెదర్కి ప్లస్ చూసుకోవడం కొంచెం అటు ఇటుగా అయినా కానీ గులాబీని మనం సేవ్ చేయటం మొక్కల్ని కష్టం అనమాట. సో దాని గురించి నేను గులాబీలు పెట్టడం మానేశాను. అయితే మిగతా ఫ్లవరింగ్స్ గురించి చెప్పాలి అంటే నేను పెడితేనే కదా నాకు తెలిసేది. యాక్చువల్లీ అడేనియము ఇట్లాంటి వాటికైతే కనుక మనకి సాయిల్ మిక్స్ చేసినప్పుడు రెగ్యులర్గా కూడా డిఏపి సాయిల్ మిక్స్ చేసినప్పుడు వేసేస్తే సరిపోతుంది. తర్వాత మధ్య మధ్యలో బోన్ మీలు, లేదంటే మనకి ఇంకా ఈజీగా ఆసాన్గా చెప్పాలంటే మీ అందరికీ మనం ఉల్లిపాయలు వలుచుకుంటాం కదా, ఉల్లిపాయ తొక్కల్ని చక్కగా ఒక 4-5 రోజులు పక్కన పెట్టేసి అందులో నీళ్ళు వేసుకుంటూ కొంచెం చిన్న బెల్లం ముక్క వేసేసి ఉంచితే కనుక అవి నీళ్లు ఫర్మెంట్ అయిపోతాయి. సో ఆ నీళ్లు వడకట్టి 1 మగ్గుకి 2 మగ్గులు నీళ్లు డైల్యూట్ చేసి, లేదంటే 4 మగ్గులు నీళ్ళు వేయండి 1 మగ్గుకి. సో డైల్యూట్ చేసుకుని మీరు మొక్కలకి ఇచ్చుకున్నారనుకోండి, పూల మొక్కలకి చాలా బాగా పువ్వులు పూస్తాయి అడేనియం అయితే. మిగతా వాటికి కూడా లైక్ మందారాలకి ఇచ్చుకోవచ్చు, గన్నేరు పూలు, ఇంకా చాలా రకాల పువ్వులు ఉన్నాయి కదా. నేను అంత పెట్టుకోలేదు. గులాబీ మొక్కలు మాత్రం ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ అవి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా కానీ వాటికి ఫంగస్ వచ్చి రూట్ రాట్ అయిపోతాయి అన్నమాట. సో నేను అందుకే గులాబీలు పెట్టుకోవడం అంత ఇష్టంగా చూడను. సో మిగతా అంటారా, ఇటు చామంతులు ఉన్నాయి. చామంతులు అంటే సీజన్కి వచ్చే పువ్వులే కాబట్టి నేను 4 ఇయర్స్ నుంచి ఈ చామంతులు ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో నా దగ్గర ఉన్న వాటినే కట్ చేసేస్తూ పక్కన గుచ్చేస్తూ ఉంటాను. ఒకవేళ అవి పాడైపోతే తీసేస్తూ ఉంటాను. సో చామంతులు ఒకటే వేస్తాను ఇక్కడ. ఎక్కువ వేరే ఏదైనా వేద్దామన్నా కానీ గుబురుగా పైకి ఎత్తుగా ఎదిగిపోతే కనుక ఇది సన్నగా నేరోలాగా అయిపోతుంది ఈ ఏరియా అంతా. సో దాని గురించి నేను ఫ్లాట్గా చిన్నగా ఉన్నవి మాత్రమే వేస్తూ ఉంటాను. సో ఓపెన్గా ఉంచితే కనుక కొంచెం బ్రాడ్గా మంచిగా కనబడుతుంది గార్డెన్ అంతా అనేసి నేను అక్కడ ఆ ఏరియాలో మాత్రం ఏం వేయను. ఇంకా
చుట్టూ మాత్రం ఇలా ప్లాంటర్స్ మాత్రం పెట్టుకుంటూ ఉంటాను. ఇవన్నీ కూడా నేను కట్టింగ్స్తో పెంచినవే, సింగోనియం, అగ్లోనిమా ఇవన్నీ కూడా. లాస్ట్ చెప్పాను కదా వీడియోలో మీకు, నేను ఒక ప్లాంట్ తీసుకొచ్చాను ఫ్యాన్ పామ్ అని. ఇది హైబ్రిడ్ అనమాట. లైక్ చాలా బాగుంటుంది, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇండోర్ వర్షన్ అనమాట. అయితే నేను తీసుకొచ్చిన 2 రోజులకి నేను రీపాట్ అయితే చేశాను. నేను కంపోస్ట్ పిట్లోంచి తీసాను కదా మట్టి, సాయిల్ మిక్స్, అది జల్లించేసింది. అదే మట్టితో నేను ప్లాంట్ చేసేసాను అనమాట. అయితే ఇది ప్లాంట్ చేయడానికి ముందు అసలు పెద్ద బ్యాగ్లో వచ్చింది, 12 ఇంచెస్ బ్యాగ్లో వచ్చింది. నేను ఓన్లీ 8 ఇంచ్ బ్యాగ్లోనే పెట్టాను, ఎందుకంటే రూట్స్ చాలా చిన్నగా ఉంది, రూట్ బాల్ దాన్ని పెద్దగా లేదనమాట. సో దానికి తగ్గట్టుగానే మనం వేసుకోవాలి. ఊరికే పెద్ద మొక్క కదా, పెద్ద కుండీలో ఇచ్చాడు కదా అనేసి చిన్న మొక్కని తీసుకెళ్ళి పెద్ద దాంట్లో పెట్టినా అది అంత గమ్ముని దాని న్యూట్రిషన్ అందుకోవడానికి టైం పడుతుంది. సో సరిపడా అంత మొక్కని సరిపడా అంత కుండీలో వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కుండీలు కూడా తీసుకొచ్చానని చెప్పాను కదా, ప్లాంటర్స్. ఇవి యాక్చువల్లీ నేను మా ఇంటి పని చేసినప్పుడు గేట్కి ఇంకా రైలింగ్స్ ఇట్లాంటి పని చేసినప్పుడు ఐరన్ ఫ్యాబ్రికేటర్ ద్వారా చేయించాను అనమాట ఈ రింగ్స్. ఇవి మేడపైన బాల్కనీలో ఉండేవి. అయితే మేడపైన బాల్కనీలో పెట్టట్లేదు, ఎందుకంటే నీళ్లు కిందకి కారినప్పుడు, ప్లాంటర్స్లోంచి కింద కారినప్పుడు గోడల మీద అది మచ్చలు పడిపోయి కిందకి కూడా నీళ్ళు పడిపోతున్నాయి అనేసి ఇవి తీసేసి కిందకి తీసుకొచ్చాను. వీటిలో అంత క్రితం ఇక్కడ ఈ రేలింగ్ మీద ప్లాస్టిక్ కుండీలు పెట్టేదాన్ని, ఇప్పుడైతే అవి పెట్టానన్నమాట. సో దాంట్లో కూడా పిటూనియా కానీ సంథింగ్ వేరే ఏదైనా ఫ్లవరింగ్ వచ్చే ప్లాంట్స్ వేస్తే కనుక చూడటానికి అందంగా కనపడుతుంది, బాగుంటుంది కదా అనేసి ఆ రైలింగ్ మీద అట్లా పెట్టానన్నమాట. సో గార్డెన్ మెయింటెనెన్స్ కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాను కదా. అయితే దీపావళికి డీప్ క్లీనింగ్ ఇంట్లోనే కాదు, నేను గార్డెన్లో కూడా చేపిస్తాను. బయట అంతా ఏరియా అంతా కూడా బయట వచ్చే మాలి వేరే ఉంటారు, లోపల వచ్చే మాలి వేరే ఉంటాడనమాట. అయితే బయట వచ్చే మాలి అంటే సొసైటీ తరఫున మాలి ఉంటాడు, అతనే బయటది లోపల చేయడు, లోపల వాళ్ళు బయట చేయరనమాట. అలా సో లోపల పిలిచేవాళ్ళు నేను మాయ అని పిలుస్తాను కదా, ఆమె ఏదన్నా పని ఉంటే చేస్తుంది. అంటే నేను ఎక్స్ట్రా చేయలేనివి, నా వల్ల కానివి, లేదంటే ఎప్పుడైనా కొంచెం నాకు చేయడానికి ఇష్టం లేనప్పుడు తనను పిలుస్తాను, తను చేసేస్తూ ఉంటుంది. బయట మాత్రం వీళ్ళు బయట ఈ ఫైకస్ కట్ చేయటం, హేజ్ కట్ చేయటం, కిందంతా క్లీన్ చేయటం, ఆ ఏరియా అంతా మొత్తం క్లీన్ చేయించేసాను అనమాట వీళ్ళ చేత. సో ఏదైనా పాములు, పురుగులు, పుట్రులు ఏమైనా ఉన్నా కానీ ఇట్లాంటివి రెగ్యులర్గా మెయింటైన్ చేయటం వల్ల మనకి సేఫ్గా ఉంటాం అనమాట. మొక్కలు పెంచుకోవడమే కాదు, వాటన్నిటికీ మనం చూసుకుంటూ ఉండాలి. లేదంటే ఒకటి వాటికి పెస్ట్ అటాక్ అది జరుగుతుంటుంది, వాటిలో సేద తీరడం గురించి పాములు, పుట్రులు వచ్చినా కానీ కష్టమే కదా. సో అందుకని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా క్లీనింగ్ అయితే రెగ్యులర్గా చేపిస్తూ ఉంటాను నేను. నెక్స్ట్ డోర్మెన్సీలోకి వెళ్ళిపోయే మొక్కలన్నింటినీ కూడా హార్డ్ ప్రూనింగ్ చేసేస్తే కనుక ఫిబ్రవరి రాగానే వాటికి చిగురు స్టార్ట్ అయిపోయి మంచి గ్రోత్ చూపిస్తాయి అన్నమాట. సో నేను డోర్మెన్సీకి వెళ్ళిపోయే అన్నిటినీ కూడా హార్డ్ ప్రూనింగ్ చేపించేశాను. ఈ మనీ ప్లాంట్ కూడా మొన్న ప్లాంట్ చేశాం కదా పెద్ద ప్లాంటర్లోకి. సో అది కొంచెం ఆకులన్నీ షడ్ చేస్తుంది అనమాట, కొంచెం పసుపచ్చగా అయిపోయినాయి ఆకులన్నీ. సో అది కూడా రీఅరేంజ్ చేసినట్టు ఉంటుందని మొత్తం అంతా తీసేసి, ఎండిపోయిన వల్ల తీసేసి, తీగలన్నీ మాడిపోయినవి తీసేసి మళ్ళీ ఒకసారి చుట్టానమాట. సో నీట్గా ఉంటుంది కదా. డీప్ క్లీనింగ్ అంటే ఇట్లాంటివన్నీ కూడా మనకి కౌంట్ వస్తాయి. మన సరౌండింగ్స్లో, మన గార్డెన్లో ఇదంతా కూడా డీప్ క్లీనింగ్ చేసుకోవాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేశాను, బన్సీరవ్వ ఉప్మా అనమాట. బన్సీరవ్వ అంటే అదే గోధుమ రవ్వ ముక్కలుగా చక్కలుగా దొరుకుతుంది కదా, అది ఆ బన్సీరవ్వ ఉప్మా చేశాను అనమాట. మా వారికి చాలా ఇష్టం. సో ఉప్మాలు చాలా రకాలుగా ఉన్నాయి కదా, గోధుమ రవ్వ ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా, ఇంకా బన్సీరవ్వ ఉప్మా, ఆ తర్వాత అటుకులు ఉప్మా, సేమియా ఉప్మా, కినోవా ఉప్మా, టమాటో వేసుకుని ఒక ఉప్మా, టమాటో బాత్ లాగా ఒక ఉప్మా, అండ్ కూరగాయలన్నీ వేసుకుని ఉప్మా, ఇలా చాలా రకాలుగా చేసుకుంటారు కదా. సో నా వీడియో చూసే వాళ్ళలో ఎంతమందికి ఏ ఉప్మా అంటే ఇష్టమో చెప్పండి. ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు ట్యాగ్ చేసి నాకు కమెంట్ చేయండి. సో సరేనండి, నా ఉప్మా పురాణం అయిపోయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేశాను, సింపుల్గా బన్సీరవ్వ ఉప్మా. తినేసిన తర్వాత కొంచెంగా నేను ఆల్రెడీ మొన్న శ్రాద్ధ టైం నుంచి, శ్రాద్ధ అంటే
మనకి మహాలయ పక్షం ఉంటుంది కదా, ఆ టైం నుంచే కూడా ఇంట్లో క్లీనింగ్ మొదలు పెట్టుకుంటూ వచ్చానమాట. అంటే డీప్ క్లీనింగు నేను కొంచెం కొంచెంగా చేసుకుంటాను. పెద్దిల్లు కాబట్టి, రూమ్స్ ఎక్కువ కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను కొంచెం కొంచెంగా చేసుకోవటం అలవాటు. సో ఎప్పుడైతే ఖాళీ ఉంటానో ఆ టైంలో కిచెన్ చేస్తాను నేను. లేదంటే ఒకరోజు ప్రత్యేకంగా ఒక రూము అలా క్లీన్ చేసుకోవడం అలవాటు అనమాట. సో లాస్ట్ ఫైనల్గా ఇంకా కర్టెన్స్, కుషన్ కవర్స్, బెడ్షీట్స్, డోర్ మ్యాట్స్ అండ్ ఇట్లాంటివి తీసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ వస్తానన్నమాట. సో నేను లాస్ట్ మహాలయ పక్షం దగ్గర నుంచి చేసుకుంటూ వస్తే ఇప్పటి వరకు టైము పట్టిందనమాట. ఇప్పుడు మొత్తం ఇల్లంతా క్లీన్ అయితే అయిపోయింది. ఈరోజు మొత్తం ఫర్నిషింగ్స్ అయ్యి మారుస్తున్నాను. లైక్ కర్టన్స్, కుషన్ కవర్స్, బెడ్షీట్స్ ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ చేంజ్ చేసి వేసేసుకుంటే కనుక ఇంక 2 రోజులే కదా ఉంది. పిల్లలు కూడా వస్తున్నారు. నాకు పిల్లలు వచ్చిన తర్వాత కుదరదు కదా. సో వాళ్ళకి కావాల్సినవి, వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టుకోవడమే సరిపోతుంది. సో అందుకని టైం కుదరదు అనేసి మొత్తం అన్నీ ఈ రోజుతో ఫినిష్ చేసేసాను మొత్తం అన్ని పనులను. మీకు ఒక విషయం చూపిస్తాను. దీపావళి క్లీనింగ్ ఎలాగ చేసుకుంటాం కదా, నేను ఆల్రెడీ వీడియోస్ చాలా చేశాను. సో అందుకే క్లీనింగ్ వీడియోస్ ఏం చేయట్లేదు. అయితే కొంచెం హెల్ప్ అవుతుందనేసి ఏం చేశాను, కిటికీ గ్లాసులు ఒకటి క్లీన్ చేయవమ్మా అని చెప్పి పనమ్మాయి చెప్పాను. దీన్ని క్లీనింగ్ తగలెట్ట ఎలా తుడిచిందో చూసారా. అసలు కొంచెం హెల్ప్ అవుతుందంటే డబుల్ పని అయింది. అంత క్రితం కొంచెం నీట్గానే ఉండేవి. అది ఏ గుడ్డతో తుడిచిందో ఏమో మచ్చలు పడిపోయినాయి. ఇప్పుడు చచ్చినట్టు చేసుకోవాలి నేనే. సో వాళ్ళకి ఏదైనా పని చెప్పినా కానీ ఇలా ఉంటుందన్నమాట. వాళ్ళ పనిలా తోడి చేస్తారా? కాదు కదా, మనకి ఎక్స్ట్రా పని అయినట్టు అయింది. ఇప్పుడు నాకైతే ఎక్కడికెక్కడ అంతా పేరుకుపోయింది. మళ్ళీ చూసారా, కొంచెం మచ్చలు ఉన్నాయి. కెమికల్ ఇస్తాను, కెమికల్తో క్లీన్ చేస్తావా అని చెప్పాను. కెమికల్ వద్దు, నేను క్లీన్ చేస్తానుగా, చాలా బాగా చేస్తాను అంది. సరే బాగా చేస్తుంది కదా, చేస్తుందేమోలే అని చెప్పేసి వదిలేశాను. ఇదొకటిని ఆ గార్డెన్లో ఉంటుంది కదా కిటికీ, దానికిని. సో 2 క్లీన్ చేయమని చెప్పాను, అది అలాగే చేసింది. సో చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత కర్టెన్స్ అవి తీద్దాం. ఈ రూమ్ అంతా కొంచెం సెట్ చేద్దాం, కుషన్స్ అవి మారుద్దాం అనుకున్నాను. సో ముందు అది క్లీన్ చేసి తర్వాత కుషన్స్ మార్చి ఈ వార్డ్రోబ్ అంతా ఇదంతా చూడండి ఎలా ఉందో. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మనం చాలా నీట్గా పెట్టుకుంటున్నాం అన్నీ అని. కానీ టైంతో పాటుగా మనం కొన్నిసార్లు ఒక్కొక్కసారి అర్జెంటుగా తీయాల్సి కూడా ఉంటుంది కదా, ఇలా డంప్ చేయడం అయిపోద్ది. ఇదంతా కూడా సర్దాలి. ఇందులో ఓన్లీ నేను కుషన్ కవర్స్, సోఫా కవర్స్, ఇంకా రన్నర్స్, టేబుల్ రన్నర్స్, టేబుల్ మ్యాట్స్ ఇట్లాంటివన్నీ పెడతాను. సో ఇదంతా కూడా సర్దుతాను. చూసారుగా ఇందాకటికి ఇప్పటికి అసలు ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఇలా మార్నింగ్ పొద్దున్నే లేచిన తర్వాత క్లీన్ విండోలోంచి బయట వ్యూ చూస్తే ఎంత ఇష్టమో నాకు. సో అందుకే క్లీన్గా ఎప్పుడు గ్లాసులన్నీ క్లీన్గా తుడుచుకుంటూ ఉంటాను. ఏం లేదు, ఉత్తినే మామూలుగా తడిగుడ్డతోటి తర్వాత పొడిగుడ్డతో క్లీన్గా ఉన్న క్లాత్లతో తుడిచేసుకుంటే నీట్గా వచ్చేస్తాయి. యాక్చువల్లీ ఇది మొక్కలకి నీళ్ళు పోసేటప్పుడు ఇట్లా అయిపోతాయి, చుక్కలు పడిపోయి. సో నీళ్ళు పోయకుండానే ఉండలేము, అలాగని చెప్పేసి తుడుచుకోకుండానే ఉండలేం కదా. ఓపెన్ షెల్ఫ్లు అండ్ డెకరేటివ్ ఐటమ్స్ అవి ఎక్కువ లేకుండా ఉంటే కనుక డీప్ క్లీనింగ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందు బూజు దులపడం దగ్గర నుంచి ఫ్యాన్లు, ఏసీలు, గోడలు క్లీన్ చేసుకుని, తర్వాత అల్మారీలు, షెల్ఫ్లు ఏమైనా ఉంటే వాటిల్లో అన్నీ క్లీన్ చేసుకుని, తర్వాత ఫర్నిచర్ అంతా క్లీన్ చేసుకుని ఫర్నిషింగ్స్ మార్చేయటమే. లైక్ కుషన్ కవర్స్ అండ్ కర్టెన్స్ మార్చేస్తే కనుక రూమ్ వైజ్గా చూసుకుంటే కనుక నాకైతే ఇలా అనిపిస్తుంది. నేను స్టెప్ బై స్టెప్ అలా చేసుకుంటానన్నమాట. ముందు ఫస్ట్ ఏంటంటే బూజు దులిపేసి గోడలన్నీ కూడా క్లాత్తో, కానీ ఇప్పుడు చాలా రకాల టూల్స్ వస్తున్నాయి కదా మనకి మార్కెట్లో. సో అలాంటి టూల్స్ ఏమన్నా పట్టుకుని గోడలన్నీ క్లీన్ చేసేస్తాను. మీకు లాస్ట్ వీడియోలో నేను పెట్టాను, నేను పిల్లలిద్దరు రూమ్లో క్లీన్ చేశాను కదా డీప్ క్లీనింగ్. సో ఆ క్లీనింగ్ వీడియోలో మీరు చూసే ఉంటారు. సో అలా సీలింగ్ దగ్గర నుంచి అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ వచ్చి
గోడలు కూడా క్లీన్ చేస్తాను. సో దానివల్ల ఏంటంటే మనకి కనపడని గోడకి పేరుకుపోయిన మట్టి కూడా క్లీన్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో దానివల్ల మనకి రూమ్ క్లీన్గా నీట్గా డస్ట్ ఫ్రీగా ఉన్నట్టు కనపడుతుంది. రెగ్యులర్గా ఇంకా ఇల్లు తుడిచేటప్పుడు లేదంటే ఏదైనా సామాన్లు తీసేటప్పుడు ఎగిరిన డస్ట్ అంతా కూడా అలా పైన మనకి ఏదైనా ఫర్నిచర్ ఉంటే సర్ఫేసెస్ మీద పడుతుంది కదా, వాటిని ఎలాగా రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటాం కాబట్టి వాల్స్ ఒకటి, సీలింగ్ ఒకటి, ఇంకా లాస్ట్గా ఫైనల్గా ఫర్నిచరు, ఫ్యాన్లు, ఏసీలు ఇట్లాంటివి మెయిన్ డీప్ క్లీనింగ్లో ఉంటాయన్నమాట. సో ఇలా డివైడ్ చేసుకుంటూ రూముల వైజ్గా చేసుకుంటే కనుక మనకి చాలా ఈజీగాను అయిపోతుంది, ఫాస్ట్గా చేసినట్టు కూడా అనిపిస్తుంది, శ్రమ లేకుండా ఉంటుందన్నమాట. డివైడ్ అండ్ రూల్ అన్నట్టు నేను అలా చేసుకుంటూ ఉంటాను. ఎక్కువ హెక్టిక్గా అయితే చేసుకోను. ఈజీగా డీప్ క్లీనింగ్ అయితే కొంచెం కొంచెంగా మనం కూడా శ్రమ పడిపోతూ ఎక్కువ టైం స్పెండ్ చేసేసాం. బాబోయ్ డీప్ క్లీనింగ్ చేసామా, అయ్యి బాబోయ్ దీపావళి క్లీనింగా లేకపోతే పండగ క్లీనింగా అని భయపడిపోకుండా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. కొంచెం సెక్షన్ వైజ్గా, రూముల వైజ్గా డివైడ్ చేసుకుంటూ ముందు కష్టంగా ఉన్నది స్టార్ట్ చేసి తర్వాత ఈజీగా ఉన్నది వాటితో ఎండ్ చేశారనుకోండి, మీకు కూడా ఎక్కువసేపు ఎక్కువ టైము ఒకదాని మీదే స్పెండ్ చేసినట్టు లేకుండా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలా నేను పండగకి సంబంధించిన లిస్టులు అవన్నీ కూడా రాసేసుకున్నాను. పిల్లలు వస్తారు కదా, సో పిల్లలకి మళ్ళీ ఏమైనా కావాల్సి ఉంటే కనుక వాళ్ళు వచ్చిన తర్వాత తెచ్చుకోవడం కన్నా ముందే తెచ్చుకుని పెట్టుకుంటే కనుక ఈజీగా ఉంటుంది. వాళ్ళు ముందు రావడంతోనే నేను వండేవి తినడానికి రెడీగా ఉంటారనమాట. సో మా అమ్మాయి అయితే ముందే ఈరోజే బయలుదేరుతుంది. సో అది ముందే చెప్పేసింది, నాకు అది కావాలి ఇది కావాలి అని వరుసగా లిస్ట్ చెప్పిందనమాట. సో నేను లిస్ట్ ప్రిపేర్ చేసుకుని టు డూ లిస్టు ఇంకా ఏవైతే కావాలో ఇట్లాంటి లిస్ట్ అన్ని ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్కి అంటించేసుకుని ఉంచుకుంటాను. సో రెగ్యులర్గా చూసుకుంటూ ఉన్నాం అనుకోండి, కిచెన్లో కూడా ప్రీ ప్రెప్స్ చేసేసుకున్నాం అనుకోండి ఆ లిస్టులు ప్రిపేర్ చేసుకుని. సో మనకి ప్రీ ప్రెప్స్ వల్ల కొంచెం టైం ఎక్కువ మన ఫ్యామిలీతో లేకపోతే మనకి మనం స్పెండ్ చేసిన వాళ్ళం అవుతాం. సో నా పండగ ప్రిపరేషన్ ఏదైనా సరే అలాగే ఉంటుంది. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అవన్నీ కూడా ఒక లిస్ట్ రాసేసుకుని ఎదురుగుండా పెట్టుకుంటాను. ఊరికే ఫ్యాన్సీగా కాదు, ఒక పేపర్ మీద రాసేసుకుని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కంటించేసాం అనుకోండి ఎదురుగుండా కనబడుతూ ఉంటాయి. సో ఆ కనపడిని మనం చేసుకుంటూ పోవడమే. సో దానివల్ల కొంచెం మనం కూడా పండగని మనకి నచ్చినట్లుగా స్పెండ్ చేయొచ్చు అనమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.